వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో నాకు ఒక డౌట్ ఉంది సార్. చాలామంది ఇన్సూరెన్స్ బెటర్ అంటూ ఉంటారు, కొంతమంది ఏమో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. అవును. అంటే ట్రెడిషనల్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? దీంట్లో రెండు విషయాలు శ్రావ్య. బేసిక్గా మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఎంత రిటర్న్ కావాలి, దాంతోపాటు మీరు ఏ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎన్ని రోజులు ఈ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయాలనుకుంటున్నారు అని దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. దాంట్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరు గోల్డ్లో పెడితే చాలా డబ్బులు వస్తాయి అంటాము, ఒకరు మ్యూచువల్ ఫండ్లో పెడితే డబ్బులు వస్తాయి అంటాము, ఒకరు స్టాక్లో పెడితే డబ్బులు వస్తాయి అంటాము, ఒకరు ఇన్సూరెన్స్ ప్లాన్లో పెడితే చాలా బాగుంటుంది కదా, మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కదా అని చెప్పొచ్చు. ఏ ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నాం మనం, ఆ ప్రోడక్ట్ సంబంధించిన సేల్స్ స్టోరీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు చాలామంది మార్కెట్లో. కానీ మనకేం కావాలి? యాక్చువల్గా రిటర్న్స్. ఆబ్వియస్గా అదే కదా, మీకు రిటర్న్స్ కావాలి కదా. సో ఒక చిన్న కంపారిజన్ మాట్లాడదాం. 1 లక్ష రూపాయలు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇంకొక 10 సంవత్సరాలు హోల్డ్ చేయగలుగుతాను ఆ ఇన్వెస్ట్మెంట్ని. నా ఇన్వెస్ట్మెంట్ని విడ్రా 20 ఇయర్స్ తర్వాత నాకు మనీ కావాలి అనే కాన్సెప్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీకు రిటర్న్స్ వచ్చేసి దగ్గర 25 లక్షల వరకు ఉంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్ని సేమ్ అమౌంట్ని సేమ్ టెన్యూర్లో కనుక మీ ఇన్వెస్ట్మెంట్ని తీసుకెళ్ళి వేరే అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ రిటర్న్ 50 లక్షల వరకు ఉంటుంది. ఓకే. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు 10 సంవత్సరాల్లో, ఇంకొక 10 సంవత్సరాలు హోల్డ్ చేసిన తర్వాత ఒక చోట 25 లక్షలు వస్తుంటే రెండో చోట 50 లక్షలు వస్తుంది. వినటానికి చాలా బాగుంది, కానీ ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ ఏదైతే నేను 25 lakhs మెచ్యూరిటీ వస్తుంది అంటున్నానో దాంట్లో మీకు ఒక 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వగలుగుతాం. ఇన్ కేస్ అన్ఫార్చునేట్గా ఏదైనా జరిగితే, వెరీ బిగినింగ్లో జరిగినప్పుడు ఏమైనా రిస్క్ జరిగితే ఆ సందర్భంలో ఆ పాలసీ ఉపయోగపడుతుంది. మనం ఒకే సంవత్సరం 1 లక్ష రూపాయలు పే చేశారు, అనుకోకుండా అన్సర్టనిటీ ఏదో జరిగింది, అతను పాలసీ పే చేసిన అతను మన మధ్యలో లేడు అనుకుందాం. ఇన్సూరెన్స్ కంపెనీ అతనికి దగ్గర 10 లక్షల రూపాయలు బెనిఫిట్ ఇస్తుంది తన ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి. అక్కడ మీ ఏ రిటర్న్ని కంపేర్ చేయలేం. అట్లా కాకుండా ఇతను ఒక 20 సంవత్సరాల వరకు లైవ్లోనే ఉన్నాడు, అతనికి 25 లక్షలు మాత్రమే ఈ పాలసీలో వస్తుంటే, ఆల్టర్నేటివ్గా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసి అతనికి ఆ 10 years ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని మిగతా అమౌంట్ని, సపోజ్ ఆ 1 లక్ష రూపాయలు అంటే ఒక 20,000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళొచ్చు, మిగతా 80,000 కనుక నేను మ్యూచువల్ ఫండ్ లాంటి అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేమ్ 10 yearsలోనే అతనికి 50 లక్షల మెచ్యూరిటీ అతను పొందడానికి అవకాశం ఉంటుంది. బ్రతుకున్నప్పుడే మనకి అది యూజ్ అవుతుంది అని అంటే. అంటే ఎర్లీగా చనిపోయిన కేసుల్లో ఇన్సూరెన్స్ ప్లాన్ చాలా బెటర్గా ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ అతను టార్గెట్ ఇయర్స్ వరకు బతికున్నప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ క్లబ్ చేసిన ఇన్వెస్ట్మెంటే కంటే కూడా ఇన్సూరెన్స్ను సపరేట్గా తీసి ఓన్లీ మ్యూచువల్ ఫండ్ సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అన్నీ కలిపి ఆల్ టుగెదర్ కలిపి మీకు రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్లో నాకు రిటర్న్స్ ఏం రావు కదా, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు పే చేయటం, ఈ ఇన్సూరెన్స్ ప్లాన్లో అయితే నాకు రిటర్న్స్ వస్తున్నాయి కదా అంటారు. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్లో మీకు రిటర్న్స్ వస్తున్నాయి కానీ సేమ్ అమౌంట్కి మీకు 25 లక్షల రూపాయలు మాత్రమే వస్తే, వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్లో కనుక మనం వచ్చినట్టయితే మీకు 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ రావటమే కాకుండా అగైన్ మీకు మెచ్యూరిటీగా ఒక 50 లక్షల రూపాయలు, 20 సంవత్సరాలు మీరు ఉంటే కనుక మీకు 50 లక్షల రూపాయలు మెచ్యూరిటీగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని అంటే మనం రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మనం రిస్క్ ఎంత తీసుకోగలుగుతాం అన్న దాన్ని బట్టి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్లాన్లో జనరల్గా ఎండోమెంట్ పాలసీస్లో మన మనీ అంతా వెళ్ళి వాడు ఫిక్స్డ్ ఇన్కమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే బ్యాంక్ ఎఫ్డీస్లో చేయటం కానీ, బాండ్స్ బై చేయటం కానీ, అట్లా అక్కడ పెద్దగా రిస్క్ ఏముండదు. రిటర్న్ కూడా 6 to 5.5, 6.5 ఆ రేంజ్లో ఉంటుంది. అట్లాగే మ్యూచువల్ ఫండ్లోకి వచ్చేపాటికి మీ మనీని తీసుకెళ్ళి రకరకాల అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎక్కువగా మనం మాట్లాడుకునే సందర్భాన్ని బట్టి అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రకరకాల
ఈవెంట్స్లో రకరకాల సందర్భాల్లో మార్కెట్ రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రియాక్ట్ అయిన దాన్ని బట్టి మీ వాల్యూస్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ వాల్యూ అప్ అండ్ అవటం వల్ల ఏమవుతుందంటే మైనస్లోకి వెళ్తున్నప్పుడు మార్కెట్ బాగా ఏమైనా క్రాష్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి, లేకపోతే డిక్లైన్ అవుతున్న సందర్భాల్లో అరే ఏదో అంతా అయిపోతుంది, ఉన్నదంతా సేవ్ ఉన్నది అట్లీస్ట్ ఈ రోజుకి ఏదైతే హోల్డ్ అయ్యిందో అదన్నా సేవ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ ఒక్కోసారి మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే కొంచెం రిటర్న్స్ బాగా అబ్నార్మల్గా వచ్చి ఉండొచ్చు ఆ సంవత్సరంలో. అంటే బాగా రిటర్న్స్ వచ్చినాయి కదా, విత్డ్రా చేసేసుకుందాం, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాంలే అని థాట్ కూడా రావచ్చు. ఈ రెండు థాట్స్ని కంట్రోల్ చేసుకుని కనుక మీరు లాంగ్ టర్మ్ ఉందాం అనుకుంటే ఎండోమెంట్ ప్లాన్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ అయితే మనం జనరేట్ చేసుకోగలుగుతాం. కానీ అంటే ఇన్సూరెన్స్ అనేది ఎవరికి బెస్ట్ అంటారు? అంటే చాలామంది చేసుకోవాలనుకుంటారు. అవును. సో ఎవరు చేసుకుంటే బెస్ట్ అంటారు? ఇన్సూరెన్స్ అందరికీ కావాలండి. అంటే అన్ఫార్చునేట్గా ఏదన్నా సందర్భంలో ఏదన్నా అంటే పొరపాటుగా బ్రెడ్ విన్నర్ కనుక ఏదన్నా పొరపాటున అదని డిస్మిస్ అయితే ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరం. కానీ దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటారు, అందరికీ అవసరం ఉండవచ్చు. ఎందుకంటే మంచి వెల్దీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోనే కోట్ల రూపాయల సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవరికి ఇన్సూరెన్స్ పెద్దగా పని లేదు. వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, మీకు ఏమన్నా అయితే మీకు 1 కోటి రూపాయలు వస్తాయి, 2 కోట్లు వస్తాయి అంటే చాలా సిల్లీగా ఉంటుంది. కానీ ఎవరైతే పిల్లల ఎడ్యుకేషన్ కోసమనో లేకపోతే అంటే ఫైనాన్షియల్గా పెద్దగా సౌండ్ కాకపోయినా వచ్చిన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే జాబ్ అడ్వాంటేజెస్ వల్ల కానీ వాళ్ళ బిజినెస్ చేసే అడ్వాంటేజ్ వల్ల లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకుని దానికి ఈఎంఐస్ పే చేస్తూ ఉంటారు. లైఫ్ స్టైల్లో ఒక చిన్న కారు కొనుక్కొని ఆ కారుకి ఈఎంఐ పే చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్గా ఏమైనా జరిగితే కూడా, బ్రెడ్ విన్నర్కి ఏమైనా జరిగితే కూడా మిగతా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ కాకూడదు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కంఫర్ట్గా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. అది టర్మ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ ప్లాన్ అన్నప్పుడు మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు తక్కువ ప్రీమియంలోనే ఎక్కువ కవరేజ్ వస్తుందని చెప్తాం. కానీ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎవరికి పనికిరాదా? అదొక క్వశ్చన్. అలా మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళగానే మీరేది ఇన్సూరెన్స్ ప్లాన్ వద్దు వద్దు వద్దని చెప్తూ ఉంటారు, ఈ ప్లాన్ ఎవరికి పనికిరాదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అట్లా కాదు. ఇప్పుడు మీరు నేను సారు అందరం కూడా ఒకే వేలో ఆలోచించు. కొందరు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కొందరు అసలు రిస్కే వద్దనుకుంటారు, కొందరు నాకు ఎంత రిటర్న్ వచ్చినా పర్లేదు నాకు వాలటిలిటీ ఉండొద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక మీ మనీని ఓన్లీ ఎఫ్డీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇన్సూరెన్స్ ప్లాన్ గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకోవడం మంచి ఆప్షన్. ఎందుకంటే ఎఫ్డీస్లో మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు వచ్చే రిటర్న్ మీద మీరు ఆల్మోస్ట్ మీరు 20 to 30% ట్యాక్స్ పే చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇయర్లీ 5 lakhs పే చేయగలిగిన కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటారు. 30% వాళ్ళు వచ్చిన రిటర్న్స్ మీద 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఇన్సూరెన్స్ ప్లాన్లోకి వెళ్తే కనుక మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంటే పోస్ట్ ట్యాక్స్ రిటర్న్, రియల్ రిటర్న్ అంటాం మేము మార్కెట్లో. రియల్ రిటర్న్ ఎఫ్డీస్లో చూసుకుంటే దగ్గర దగ్గర 5% లోపు, 4.5% లోపు ఉంటుంది 30% ట్యాక్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి. అదే మీరు ఆ అమౌంట్ కనుక ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే పర్ ప్యాన్ నెంబర్ పర్ ఇండివిజువల్ 5 లక్షల లోపు కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే మీ మెచ్యూరిటీస్ మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అలాంటి సందర్భంలో మీకు రియల్ రిటర్న్ 4.5% బదులుగా 6.5% వరకు వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎండోమెంట్ ప్లాన్ బెటరే. అట్లా కాకుండా నేను రిస్క్ తీసుకోగలుగుతాను, చాలా ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతాను, ఈ వాలటిలిటీ నేను అబ్జర్వ్ చేసుకోగలుగుతాను, నా ఏమన్నా మార్కెట్ ఒక 20% 30% క్రాష్ అయినా కానీ నా లైఫ్ స్టైల్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను 2 years 3 years వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి మాత్రం ఎండోమెంట్ పాలసీ సూటబుల్ కాదు. వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ సూటబుల్. వీళ్ళకి నాకు ఎలాంటి వాలటిలిటీ ఉండొద్దు, సేఫ్గా ఉండాలి, నా గ్యారెంటెడ్ రిటర్న్, నాకు ఈ డేకి ఇంత పర్టికులర్గా ఇంత అమౌంట్ వస్తుందని మనం ఏదైతే అనుకుంటున్నామో అది 100% రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలాంటి ఎండోమెంట్ ప్లాన్స్కి వెళ్ళడం కూడా మంచి ఆప్షన్. ఓకే సార్, చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఇన్సూరెన్సా లేకపోతే మ్యూచువల్ ఫండ్సా ఎవరు ఇన్వెస్ట్ చేయాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.